హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ అనుకోండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. సో దట్ మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకొని ప్లీజ్ అండి వీడియోని ఒకసారి అయితే లైక్ చేసేయండి. ఇక పిల్లలకైతే టిఫిన్గా ఉప్మా చేశాను, వాళ్ళు తింటూ ఉన్నారనమాట. ఇంక నేనైతే ఇక్కడ ఆల్రెడీ మామిడికాయని తురిమేసి పెట్టుకున్నానండి. మామిడికాయ పులిహోర చేద్దామని బాక్స్కి వాళ్ళ వరకే చేస్తున్నాను అనమాట. మధ్యాహ్నం ఏదైనా కర్రీస్ చేద్దామని చెప్పి, ఎందుకంటే నేను ఈరోజు చేద్దాం అనుకున్న కర్రీస్ మా బాబు అసలు తినడు అనమాట. ఇంట్లో ఉన్నైతే బతిమాలు పెట్టచ్చు కానీ బాక్స్కి అయితే అసలు తినలేడు. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అయితే ఇలా ప్లాన్ చేశానండి. మొన్న మామిడికాయలు తీసుకొచ్చాను కదా, ఇంకా వాటితోనైతే పులిహోర చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇట్లా మామిడికాయలు ఉన్నప్పుడు మాత్రం వీటితోనే చేసుకుంటే బాగుంటుందన్నమాట. ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే కదండి. నార్మల్గా పోపు పెట్టుకుంటాం కదా నిమ్మకాయ పులిహోరకి, చింతపండు పులిహోరకి. ఇందులో మాత్రం పోపు పెట్టిన తర్వాత ఈ మామిడికాయ తురుము కూడా వేసేసుకొని కొంచెం ఉడికించుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ కూడా వేసామంటే తొందరగా ఉడికిపోతుందండి. అంతే, చూసారు కదా. నేనైతే ఈరోజు కొంచెం జీడిపప్పు కూడా వేసాను. దాంతోపాటు పోపులో పచ్చిమిర్చి ఇంకా అవన్నీ వేసుకుంటాం కదా. వేసిన తర్వాత మామిడికాయ తురుము అనేది కొంచెం ఉడికిన తర్వాత ఏంటంటే మనకి ఎంత రైస్ కావాలో అంత రైస్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోవడమే. మామిడికాయ ఏమన్నా కొంచెం పుల్లగా లేదు అనిపిస్తే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న మామిడికాయలు మాత్రం పుల్లగా ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని చెప్పి నేను నిమ్మకాయ ఏమీ యాడ్ చేయలేదండి. మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. అనుకోకుండా పసుపు కొంచెం ఎక్కువగా పడిపోయింది అనమాట ఈరోజు వేస్తూ ఉంటే. ఇంకా అంతేనండి. పులిహోరలో ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే బాక్స్ పెట్టి స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా వాళ్ళని వదిలేసి వచ్చిన తర్వాత మా వారు ఏంటంటే ఎక్సర్సైజ్ చేసుకుంటారండి. 1/2 అవర్ టు 1 అవర్ వరకు చేసుకుంటారనమాట. ఇంకా డైలీ ఒక దోశ కానీ ఒక ఇడ్లీ కానీ అట్లా తింటారు. లైట్గా ఏదో ఒకటి తింటారు, కాఫీ తాగుతారు. ఈరోజు ఏమంటే నాకేమీ వద్దని చెప్పారనమాట. ఇంక నాకేమీ వద్దని చెప్పి 4 జీడిపప్పులు తీసుకొని తింటుంటే అలా వెళ్ళాలి అని చెప్పి ఇట్లా జ్యూస్ చేస్తున్నాను. ఇంట్లో జ్యూస్కి సరిపడా ఫ్రూట్స్ అయితే లేవన్నమాట. ఓన్లీ ఆరెంజ్, గ్రేప్స్ ఉన్నాయి, అది కూడా లిమిటెడ్గా ఉన్నాయి. అందుకని ఇట్లా ప్లాన్ చేసుకున్నాను. క్యారెట్, బీట్రూట్, సొరకాయ ముక్కలు, అల్లము, చిన్న అల్లం ముక్క, పుదీనా, ఇంకా ఏం తీసుకున్నాను, గ్రేప్స్ ఎందుకంటే ఇంట్లో నిమ్మకాయ లేదండి ఈ జ్యూస్ చేసినప్పుడు. అందుకని చెప్పేసి ఇంకా నేను ఆ గ్రేప్స్ యాడ్ చేశానన్నమాట. అవి కొంచెం పుల్లగా ఉంటాయి కదా, అందుకోసమని. ఇవన్నీ కూడా బాగా మిక్సీ వేసేసి పేస్ట్ లాగా అయిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇట్లా స్ట్రైనర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకుంటున్నాను. లేదు సపరేట్గా ఒక క్లాత్ పెట్టుకొని క్లాత్లో కూడా వేసుకొని ఫిల్టర్ చేసుకుంటే ఇంకా నీట్గా, అంటే అస్సలు ఏం పల్ప్ లేకుండా వస్తుందన్నమాట జ్యూస్ అనేది. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చండి. ఆ మిగిలిపోయిన పేస్ట్ అనేది ఇడ్లీ పిండి, దోశ పిండిలు, చపాతీ పిండిలో కూడా యాడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అలా యూజ్ చేసుకోలేము అనుకుంటే గిన దాంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటే అందులో ఉన్న అంతా కూడా ఈ జ్యూస్లోకి దిగిపోతుంది. అంత పిట్ ఏమైనా ఉంటే పడేస్తే సరిపోతుంది అనమాట. మనం బీట్రూట్ వేసాం కదండి, మనకి కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకున్నప్పుడు ఆ పిట్టు కూడా కొంచెం తెల్లగా అయిపోతుంది అనమాట. ఇంకంటే అందులో కొంచెం పీచు ఉంటుందిలేండి, అది మనం యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పడేయచ్చు అనమాట. ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. దానికి జ్యూస్ ఇచ్చేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి బయటకు వెళ్తున్నాం అనమాట. స్కూల్కి వెళ్ళే పని ఉందండి. అలాగే బయట వెజిటేబుల్స్ కూడా వెళ్ళాలి. మెయిన్ ఇంట్లో నిమ్మకాయలు లేకపోతే నిజంగా మా వాళ్ళు ఇంకా నాకు ప్రాణం తీసేస్తారనుకోండి. డైలీ మార్నింగ్ మా వారు జీరా వాటర్ తాగుతారు కదండి. జీలకర్ర, వాము, సోంపు అలాగే మెంతులు ఈ 4 కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఆ వాటర్ డైలీ తాగుతారనమాట. అందులో డైలీ ఒక అరచెక్క నిమ్మచెక్క వేస్తాను జ్యూస్ అనేది. అందుకనమాట ఇంకా బయటికి వెళ్ళి నిమ్మకాయలు, టమాటో అయితే ఒక్కటి కూడా లేదండి. ఇంకా టమాటో కూడా తీసుకొని వద్దామని వెళ్తున్నాను అనమాట. ఇంకా వెళ్ళి స్కూల్లో అయితే యూనిఫామ్స్కి ఫీజు కట్టాలి. లక్కీ వాళ్ళకి ఇంకా యూనిఫామ్స్ ఇవ్వలేదనమాట. ఆ యూనిఫామ్స్కి ఫీజు కట్టేసి యూనిఫామ్స్ వచ్చాయని చెప్పారండి, కాకపోతే లేవంట. ఫీజు కట్టేసి వచ్చాము, వచ్చినప్పుడు ఫోన్ చేస్తానని చెప్పారు. అలాగే బయటికి వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకొని వచ్చేసి ఇంక మళ్ళీ మధ్యాహ్నానికి వంట చేయాలి కదండి. హడావిడిగా మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి కాకరకాయ తాలింపు, అలాగే బెండకాయ టమాటో కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంట్లో బెండకాయలు ఉన్నాయి, టమాటోస్ అయితే ఇంక ఇప్పుడు తీసుకొచ్చానండి, అవి చేస్తున్నాను. అన్నట్టు ఇందాక బీట్రూట్ జ్యూస్ చేశాను కదా, అందులో ఒక చిన్న టమాటా ముక్క కూడా వేశానండి. నేనైతే కాకరకాయ ఫ్రైలో ఆనియన్స్ ఏమి వాడనండి, జస్ట్ వెల్లుల్లి మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకుంటాను, ఫ్లేవర్ బాగుంటుందని. ఇంట్లో నేను కొంచెం వెల్లుల్లి అయితే ఎక్కువగానే వాడతానండి. డైలీ చట్నీ, పల్లి చట్నీ అట్లా చేస్తే వాడతాను. ఇంకా ఏ కర్రీలోనైనా సరే వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా,
అది కానీ పప్పులో సాంబార్లో కూడా చాలా అంటే చాలా ఎక్కువగా వెల్లుల్లి వేసేస్తాను. ఇంకా ఆకుకూర తాలింపులు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అంత ఎక్కువగా వేసుకుంటాను. నాకు ఆ ఫ్లేవర్ అంటే ఫ్రై అయిన ఫ్లేవర్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. వెల్లుల్లి ఎక్కువగా తినడం వల్ల ఏంటంటే వాతం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్యూర్ అవుతాయి అన్నమాట. మనకంటే వాతం నొప్పులు కానీ పిల్లలకి కూడా ఒక్కొక్కసారి ఆకలి వేయదు, పొట్ట బిర్రగా అనిపించినట్టుగా ఉంటుంది, వాతం చేస్తుంది అనమాట. అలాంటి దానికి ఇది చాలా మంచిది. అండ్ బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుందంట. రోజు ఒక 2 వెల్లుల్లి అంటే రెబ్బలు ఉంటాయి కదా, గడ్డ మొత్తం కాకుండా చిన్న పాయలు, రోజు ఒక 2 పాయలు గిన మనం ఫుడ్ తినేటప్పుడు కానీ అట్లా రోజు 2 పాయలు పచ్చివి ఫ్రై చేసుకోకుండా పచ్చివి నమిలి తినేస్తే గిన చాలా మంచిదంటండి హెల్త్కి. అలా తినలేము కాబట్టి ఇలా వంటలలో అట్లా వాడుకుంటే మంచిదన్నమాట. ఇంకో పక్కన అయితే కాకరకాయ ఫ్రై చేసుకుంటూ ఇక్కడైతే బెండకాయ తాలింపుకి కూరగాయలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నానండి. ఈ ఎండ అయితే అసలు ఆ కిచెన్లో ఉంటే ఎట్లా అంటే అట్లా కొడుతుంది. ఆ ఎండని కాదండి, అసలు గాలాడట్లేదు అనమాట. వేడిగా ఉంది, చెమటలు అయితే కారిపోతున్నాయి అనమాట. ఇంకా అసలు సమ్మర్ లాగా అనిపిస్తుంది, ఎందుకో తెలియదు. 3 డేస్ నుంచి వర్షాలు పడి పోయినాయి, ఇంకా తర్వాత అయితే గాలాడట్లేదు, ఎండ విపరీతంగా వచ్చేస్తుంది. కిచెన్లో నిలబడాలంటే కూడా బాగా భయం వేస్తుంది అనమాట. ఇంక ఇక్కడ కాకరకాయ ఫ్రై చేసుకుంటున్నాను. ఒక సైడ్ అయితే రైస్ పెట్టానండి, పిల్లలకి మార్నింగ్ వైట్ రైస్ వండి పంపించేసాను. ఇప్పుడు మాకు మాత్రం బ్రౌన్ రైస్ వండుకుంటున్నాను. మళ్ళీ నైట్ వచ్చేసి రైస్ వండాల్సి వస్తే నైట్ బ్రౌన్ రైస్ వండేస్తాను అనమాట. పిల్లలకి బాక్స్కి బ్రౌన్ రైస్ పెడితే అది కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, అందుకని పిల్లలకి అయితే పెట్టను, అంత కంఫర్ట్గా ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఇంట్లో అన్నం తింటున్నారు అంటే వాళ్ళ కోసం కూడా బ్రౌన్ రైస్ వాడతాను. బ్రౌన్ రైస్ కూడా నేను మొత్తం బ్రౌన్ రైస్ లాగా కాకుండా సింగిల్ పాలిష్ రైస్ తీసుకున్నానండి. అంటే మనకి ఆ వడ్ల మీద ఒక పొట్టు తీసేసిన తర్వాత ఒక పాలిష్ చేస్తారనమాట. మనకి వైట్గా ఉండే బియ్యం ఏంటంటే 2-3 పాలిష్లు చేస్తారు, అలా కాకుండా నేను సింగిల్ పాలిష్ రైస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మరీ బ్రౌన్ రైస్ అంటే వాళ్ళు తినలేరు. ఫస్ట్ అలవాటు చేసేటప్పుడు ఇలా సింగిల్ పాలిష్ రైస్ తీసుకోండి, బాగుంటుంది. ఇక్కడైతే నేను కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఎలాంటి మసాలాలు అయితే యాడ్ చేయలేదు. ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కారం, టేస్ట్కి సరిపడా కారం వేసుకున్నాను. కారం కూడా కొంచెం తక్కువే వేసానండి, ఎందుకంటే నేను ఇక్కడ ఫ్రైల కోసం అని చెప్పి ఒక పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాను కదా, లాస్ట్ వీడియోస్లో చూపించాను. అది ఏ ఆకుకూర ఫ్రై అయినా ఇట్లా వెజిటేబుల్ ఫ్రై అయినా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఇదే నేను ఇడ్లీ కారంగా కూడా, అసలు నేను ఇడ్లీ కారం అనే చేశానండి, అది ఇడ్లీ కారం కంటే కూడా ఇలా ఫ్రైస్లకి చాలా బాగా నచ్చింది. సో కొంచెం పౌడర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత సరిపోలేదని చెప్పి మళ్ళీ ఒక 2 స్పూన్లు వేసుకొని యాడ్ చేశాను. అంతేనండి, ఈ పౌడర్ వేసేసి ఒక 2 నిమిషాలు అలా సిమ్లో పెట్టేసి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అనమాట. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. కాకరకాయలు 1/2 కిలోనే తెచ్చానమాట, అందులో ఒకటి పండిపోయింది, ఇంకా మిగతా వాటితో చేశానండి. ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఫ్రై చేస్తానన్నమాట. అది ముక్క అనేది కొంచెం బాగా వేగేటట్టు చేస్తాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ తలార 4 ముక్కలు వస్తుంది అంతే కదా, సో అలా ఉడికితే సరిపోతుంది. కొంచెం చేదు ఉంటేనే మంచిదండి. కాకరకాయ మా ఇంట్లో రేర్ అనమాట చేయడం, పిల్లలు అంతగా తినరని ఇట్లా అప్పుడప్పుడు చేసినప్పుడన్నా కొంచెం చేదుగా చేస్తానన్నమాట. ఇప్పుడైతే కూరగాయలన్నీ కూడా సర్దేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఉంటుందో తెలియదు కానండి, కాస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. టమాటాలు అయితే 80 నుంచి 40కి 30కి వచ్చాయన్నమాట. ఈ టమాటా నేనైతే 50కి 2 కిలోలు తీసుకున్నానండి. బయట ఆటోలో అమ్ముతూ ఉంటే తీసుకున్నాను, చాలా బాగున్నాయి. మార్కెట్లో అయితే 30 రూపాయలు 40 రూపాయలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అమ్ముతున్నారు. ఇవే బాగున్నాయి వాటికంటే, అదనమాట. సో వెళ్ళే దారిలో కనిపిస్తేనే కొనుక్కున్నాను. ఇంకా కూరగాయల మార్కెట్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏం కొనాలో అర్థం కాలేదు. కాస్ట్ బాగుంటే క్వాలిటీ బాగాలేదు, క్వాలిటీ బాగుంటే కాస్ట్ బాగాలేదు. ఇంకా నేనైతే ఇక్కడ క్యారెట్, ముల్లంగి, బంగాళదుంప తీసుకున్నానండి. అలాగే కొంచెం కీరా తీసుకున్నాను. పిల్లలకి కానీ మా వారికి ఎక్కువ కీరా తింటూ ఉంటారనమాట అప్పుడప్పుడు, అందుకని క్యారెట్, బంగాళదుంప, ముల్లంగి సాంబార్లేకని తీసుకున్నాను అనమాట. ఇంకా 10 రూపాయలు చేంజ్ ఉంటే ఆ 10 రూపాయలకి అయితే దొండకాయలు వేసేయమని చెప్పాను. ఎప్పుడైనా కొంచెం పచ్చడి చేసుకోవచ్చని, దొండకాయ పచ్చడి బాగుంటుంది. దొండకాయ కూర కంటే కూడా పచ్చడి నచ్చుతుంది నాకు, అదనమాట. ఈ కూరగాయలు తీసుకున్నాను. వీటితో పాటు కొంచెం క్యాబేజీ, ఈ కొత్తిమీర అయితే ఫ్రీగా ఇచ్చిన కొత్తిమీర వెళ్ళండి, డబ్బులు అయితే కాదు. నిమ్మకాయలు అయితే ఒక 20 రూపాయలకి నిమ్మకాయలు తీసుకున్నాను. సైజు పెరిగాయని చెప్పేసి 10కి 3 ఇచ్చారనమాట. మామూలుగా అయితే 4-5 ఇస్తున్నారు, ఇవి కొంచెం లావుగా ఉన్నాయని చెప్పి 3 ఇచ్చారు. ఇవి వచ్చేసి 25 రూపాయలకి 4 అరటికాయలు ఇచ్చారండి. పచ్చటికాయలు కూరకి ఫ్రైకి బాగుంటాయి. కూర ఎప్పుడూ చేయలేదు కానీ ఫ్రై చేశాను. బజ్జీలు కూడా వేస్తూ ఉంటారు, చూడాలి ఒకసారి బజ్జీ కూడా వేసి చూద్దాము.
ఈ అరటికాయలతోనే ఈ వీక్లోనే ట్రై చేద్దాం ఒకసారి అరటికాయ బజ్జీ కానీ అట్లా. ఎప్పుడు నేను ఆలు ఫ్రై ఎలా చేస్తాం అలాగా ఫ్రై చేస్తూ ఉంటాను అనమాట. అన్నిటికంటే నచ్చింది ఏమన్నా ఉంది అంటే టమాటో, ఫ్రీగా వచ్చిన కొత్తిమీరేనండి. కొంచెం కొత్తిమీర అయితే ఫ్రెష్గా ఉంది. నిమ్మకాయలు అయితే పల్లెటూరులో పనికి వెళ్ళిన దగ్గర కానీ అట్లా తెస్తూ ఉంటారు. నాకైతే చూసారు కదా ఇవి కూడా పండిపోయి మచ్చలు పడిపోయినాయి. అవి 10కి 3 ఇచ్చారనమాట. మా ఇంట్లో రోజుకు ఒక నిమ్మకాయ అయిపోతూ ఉంటుంది. మధ్యాహ్నం తీసుకొచ్చానండి. ఇది వచ్చి వీడియో ఈవినింగ్ షూట్ చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ టైంలో మా వారు మధ్యాహ్నం ఏమన్నారంటే కొంచెం మునగాకు తాలింపు చేయకూడదా, మంచిదంట కదా అని చెప్పారు. అదేదో ఎప్పుడు తిననట్టుగా చెప్తున్నారనమాట. సరే అని కొంచెం మునగాకు తెంపానమాట. ఇంకా ఇట్లు పెట్టేశాను. మునగాకు అయితే ఆకు వలవడం చాలా టైం పడుతుందండి. చాలా లేట్ ప్రాసెస్ అనమాట. మునగాకు ఎప్పుడైనా సరే ఆకు తెంపిన వెంటనే కాకుండా ఈరోజు తెంపామనుకోండి, ఈరోజు ఈ ఆకుని ఒక న్యూస్ పేపర్లో కానీ లేకపోతే ఒక క్లాత్ ఏదైనా సరే ఇదిగో ఇట్లా క్లాత్ సంచిలో కానీ లేకపోతే ఏదైనా ఒక చున్నీలో కానీ అట్లా వేసి కొంచెం ఇలా ఫోల్డ్ చేసేసి ఒక రోజంతా అట్లా పెట్టేయాలి. అంటే ఈవినింగ్ అనుకో తీసుకుంది, నైట్ అంతా కూడా అట్లా పెట్టేయాలి. మార్నింగ్ అనుకో తీసుకుంది, మార్నింగ్ అంతా అట్లా పెట్టేసి ఈవినింగ్ అంతా ఒలుచుకోవాలన్నమాట. అట్లా ఒక 24 అవర్స్ అట్లా పెట్టేసామంటే ఆకేం వాడిపోదండి. ఇట్లా క్లాత్లో పెడతాం కాబట్టి ఏం వాడిపోదు. ఆకు మాత్రం జస్ట్ అలా పట్టుకుంటేనే ఊరికే ఊడొచ్చేస్తుంది అనమాట. ఇంక మనం జస్ట్ అలా దుయ్యాల్సిన అవసరం లేదు. అట్లా పట్టుకుంటేనే ఊడొచ్చేస్తుంది, పుల్లలు అంతగా రావు. నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదండి. ఫ్రెష్గా తీసుకున్న మునగాకుని ఒక క్లాత్లో కానీ న్యూస్ పేపర్లో కానీ చుట్టి ఒకరోజు అలా పక్కన పెట్టేసి ఆ తర్వాత మనం ఆకు ఒలుచుకున్నట్టయితే నీట్గా వస్తుంది అనమాట. దీన్ని అయితే నేను ఈ క్లాత్లో అయితే పెట్టేద్దాం అనుకుంటున్నానండి. ఈ క్లాత్లో పెట్టేస్తే రేపు ఒలుచుకుందాము. ఈరోజు ఆల్రెడీ ఈవినింగ్ అయిపోతుంది, పిల్లలతోటే టైం సరిపోద్ది అనమాట నాకు. ఇంకా తర్వాత అయితే జెస్సీ వచ్చే లోపల ఇల్లు చిమ్మేద్దామని చెప్పేసి ఇంకా ఇల్లు అయితే మాప్ అయితే పెట్టేస్తున్నానండి. ఆల్రెడీ చిమ్మేసి మాప్ పెట్టేస్తున్నాను. లోపలంతా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. బయట తుడుస్తుంటే ఈలోగా జెస్సీ వచ్చేసింది అనమాట. ఇంకా వచ్చేసి నేను వీడియో తీస్తా అని చెప్పేసి వీడియో షూట్ చేస్తుంది. మామూలుగా అయితే నేను ఇల్లు తుడిచేది అదంతా కూడా తక్కువ అండి చూపించడం. ఎందుకంటే ఇంక అందరూ చేసే పనే కదా, దీంట్లో ఏమన్నా పక్కన వాళ్ళకి టిప్స్ ఏం చెప్తాను చెప్పండి, అందరూ చేసే పనే. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే వీడియో ఎప్పుడు షూట్ చేయను. ఇంక ఇప్పుడు మేడం గారు వచ్చి మమ్మీ నేను వీడియో షూట్ చేస్తాను అని చెప్పేసి ఫోన్ పట్టుకొని ఒక పక్క గేమ్ ఆడుకుంటూ వీడియో షూట్ చేస్తుంది అనమాట. ఇంకా ఇల్లు తుడిచేటప్పుడు టిప్స్ అంటే ఏమి ఉండవండి. కాకపోతే ఇల్లు తుడిచే నీళ్ళల్లో మాత్రం అందరూ లైజాల్ కానీ సర్ఫ్ కానీ ఏదో ఒకటి వాడుతూ ఉంటారు కదా, దాంతోపాటు కొంచెం కల్లుప్పు, కొద్దిగా చిటికెడంతా పసుపు ఈయన వేసేసుకొని ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే ఇల్లు అనేది దుర్వాసన రాకుండా ఉంటుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా ఏమన్నా ఉన్నా సరే పోతుందనమాట. మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. ఇది ఒక్కటేనండి. నేనైతే పసుపు పూజల టైంలో అట్లా ఎప్పుడన్నా వేస్తాను. అలాగే పీరియడ్స్ తర్వాత ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కానీ అట్లా పసుపు వేస్తాను. ఇంకా ఇల్లు తుడిసే ప్రతిసారి మాత్రం కొంచెమైనా ఉప్పు అయితే వేసేస్తానన్నమాట. ఇంకా లోపలంతా కూడా క్లీనింగ్ అయిపోయింది కదా. ఈ బయట అయితే ఆల్రెడీ మార్నింగ్ తుడిచేసి ముగ్గు పెట్టానండి. సరే ఒకసారి తుడిస్తే తుడుద్దాంలేమని చెప్పేసి ఒకసారి ఆ తమలపాకు చెట్టుకి అయితే నీళ్లు వేసేస్తే ఆ నీళ్ళు ఎక్కువైపోయి బయటకంతా వచ్చేసింది అనమాట. అందుకని అక్కడ కూడా వాటర్ కొంచెం తుడిచేస్తాను. అది ఆరిపోతే మళ్ళీ ఒకసారి పెడితే మాపు పెట్టేది, లేకపోతే లేదనమాట. బయట ఉన్న బట్టలన్నీ కూడా తీసేస్తున్నానండి. ఇట్లా బట్టలు తీసేసి ఇంకా ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అనమాట. అవి తీసుకొచ్చి వేసానంటే నైట్కి అంతా కొంచెం చెమ్మంతా ఆరిపోతుంది. ఇంకా నైట్ అంతా ఉంచేస్తాను. మళ్ళీ రేపు కొంచెం ఆ ఎండలో కూడా అట్లా పెట్టేస్తాను అనమాట. నిన్న బట్టలు వేసినప్పుడు బట్టలతో పాటు ఇదిగోండి చిన్న పిల్లో కూడా వేసేసాను అనమాట. ఇది వేస్తే అంటే ఏంటంటే ఆయిల్ అంటించేసింది జెస్సీ తలది. అందుకని ఇంకా పిల్లో కూడా వేసానండి. ఆ స్పాంజ్ పిల్లోస్ అయితే నేను 6 మంత్స్కి ఒకసారి వాష్ చేస్తూ ఉంటాను. ఈసారి కొంచెం అటు ఇటు ఊర్లో బెంగళూరు వెళ్ళాను కదండి. ఇంకా కొంచెం వచ్చేసరికి ఎండలు కూడా తగ్గిపోయాయి. అనుకోకుండా నేను ఇంక ఏమంటారు పిల్లోస్ అయితే ఈసారి క్లీన్ చేయలేకపోయాను. ఇప్పుడైనా కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటే క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఎండలు ఇలాగే ఉంటే గిన క్లీన్ చేయాలి కూడాను. ఇంకా స్నాక్స్ ఏం చేయాలని అసలు ఎంత ఆలోచించినా సరే ఏమీ అర్థమే కాలేదండి. ఇంట్లో దోసపిండి ఇడ్లీ పిండి కూడా లేదు, ఏ పొంగనాలో లేకపోతే ఇంకేదన్నా వేసిద్దామన్నా. ఇంకా లక్కీ వచ్చేసరికి ఏమన్నా చేద్దాం అనుకొని సరే ఇవైతే తింటారు కదా అని ఇంక ఫాస్ట్గా అయిపోతుంది కదా. పాప్కార్న్ సీడ్స్ ఉంటే పాప్కార్న్ సీడ్స్ అయితే పాప్కార్న్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా ఆయిల్ వేసేసి ఉప్పు పసుపు వేసేసి ఇట్లా ఫ్రై చేస్తూ ఉంటే పాప్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఇట్లా లిడ్ క్లోజ్ చేయాలన్నమాట. ఇలా చేసినట్లయితే ఇంకా మనకు
పక్కనంతా పడిపోకుండా ఉంటుందండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ విధంగా మొత్తం కూడా అయిపోతుందనమాట. మధ్య మధ్యలో ఒకసారి ఆ కడాయిని అనేది ఒకసారి షేక్ చేసామంటే అన్ని పప్పులు కూడా సైడ్కి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే అండి, నేను తీసుకున్న పాప్కార్న్ సీడ్స్ షాప్లోనే హోల్స్ ఉన్నాయి అనమాట. పురుగులు లేవు, హోల్స్ ఉన్నాయి. నాకు తెలిసి పురుగు పట్టిన వాటిని వాళ్ళు క్లీన్ చేసి మళ్ళీ అలా పెట్టుంటారేమో అని నేను అనుకుంటున్నాను. అందుకే అట్లా సరిగ్గా పాప్ అవ్వలేదనమాట కొన్ని. ఇంకా అతి తెలివితోటి నేనేం చేశానో తెలుసా, పాప్కార్న్ సీడ్స్లో అవుతాయో అవ్వో అని చెప్పి ఇంట్లో ఉన్న జొన్నలు ఒక పిడికెడు వేసానండి. అవి జొన్నలు అయితే అన్నీ అవ్వలేదు, అక్కడొకటి అయిందనమాట పేలాల్లాగా. మిగతావన్నీ అయితే అవ్వలేదు. ఇదిగోండి చిన్నది జొన్నలతో అయ్యిందనమాట. యాక్చువల్లీ ఈ వీడియో నిన్ననే పోస్ట్ అవ్వాల్సిందండి, ఎందుకో తెలియదు సిగ్నల్స్ అస్సలు రావట్లేదు అనమాట. అసలు ఆ వీడియో కాల్స్కి కూడా రావట్లేదు. నెట్ ఏమో ఆన్ చేస్తే అయిపోతుంది, నెట్ అంతా అయిపోయింది కానీ అస్సలు అవ్వలేదు. 2 డేస్ నుంచి మా ఇంట్లోనా ఈ ఊర్లోనా తెలియదు, అసలు ఈ సిగ్నలే ప్రాబ్లమో తెలియదు కానీ అస్సలు పని చేయట్లేదు అనమాట. ఇదండి వీడియో. ఇంకా జెస్టల్ అయితే ఇంకా పాప్కార్న్ తినుకుంటూ హోంవర్క్ అయితే చేసుకుంటుందనమాట. ఇంక ఇవాళ ఒక డబ్బాలో వెంటనే అంటే చేసిన వెంటనే ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి వెంటనే ఒక డబ్బాలో పోసి పెట్టామంటే అవి అలాగే క్రంచీగా ఉంటాయి అనమాట, మెత్తబడకుండా. ఇలా గాలికి వదిలేసామంటే మెత్తబడిపోతాయి. అలా కాకుండా క్రంచీగా అప్పటికప్పుడు చేసుకున్నట్టుగా ఉండాలంటే వెంటనే స్టోర్ చేసుకోవాలి. అది కూడా ప్లాస్టిక్ లేదా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి. స్టీల్ దాంట్లో ఏంటంటే కొంచెం అది చల్లదనానికి మళ్ళీ మెత్తగా అయిపోతాయి అనమాట. జెస్సెల్లాగా అయితే హోంవర్క్ చేస్తూ ఉంది కదా, ఇంకా ఈలోగా లక్కీ కూడా వచ్చేస్తాడు. ఇంకా వాడు వచ్చే లోపల నేను కొంచెం గిన్నెలు ఉన్నాయండి, అవి క్లీన్ చేసుకున్నానంటే కిచెన్లో పని అయిపోయినట్టే. ఇంకా నైట్ ఒక్కటి అన్నం ఒక్కటి పెట్టానంటే కర్రీస్ ఉన్నాయన్నమాట. ఇదండి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.